మన జీవితాల్లో మనం పోరాడేది శరీరులతో కాదు. శరీరుల్ని సైతాను ఏం చేస్తూ ఉంటుంది? ఉపయోగించుకుంటూ ఉంటుంది. కానీ మనం పోరాడేది శత్రువులతో కాదండి, వారితో కాదు, వారిలో ఉన్న చీకటి శక్తులతో మనము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ యుద్ధం అనేది బహిరంగంగా జరిగే యుద్ధం కాదు, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడు తారుమారు చేసి వాళ్ళందరినీ దేవుడు ఓడగొట్టే వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో అపవాది ఏం చేస్తూ ఉంటాడు? వాడు ఎప్పుడు కూడా దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంట? అగ్ని బాణములు మన మీద వేస్తూ ఉంటాడు. మన మీద వేస్తాడు, మన కుటుంబం మీద వేస్తాడు, మన సంఘం మీద వేస్తాడు, మన ఆరోగ్యాల మీద వేస్తాడు, మన యొక్క ఆర్థిక విషయాల మీద వాడు ఆ బాణాలు వేస్తూనే ఉంటాడు. కానీ మనం ఎలా ఉండాలి? దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు కాగలుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనండి. వాడి అగ్ని బాణాలు అర్పాలంటే మనం ఎలా ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. ఎలా వస్తుంది శక్తి? అన్నం తింటే బలం వస్తుంది, అన్నం మానేస్తే ఆత్మకు శక్తి వస్తూ ఉంటుంది. అంటే ఉపవాస ప్రార్థన వలన ఏమవుతుంది? మన శరీరము కంట్రోల్లో ఉంటుంది, ఆత్మకు బలము కలుగుతుంది. వీళ్ళకి ఇంత విజయం ఎలా వచ్చిందని అంటారు? ఉపవాస ప్రార్థన వలన వాళ్ళకి సంఘముగా మనము ఉపవసించి ప్రార్థన చేయడం వలన గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనము చూడగలం. అందుకని మనము ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఒక భాగముగా మనము కలిగి ఉండాలి. ఉపవసించి మన కోసం ప్రార్థన చేసుకోవాలి, మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి. మనం ఏ చెరల్లో ఉన్నామో, శత్రువు మన మీద ఎక్కడ దాడి చేస్తుందో ఆ విషయంలో మనము ఉపవసించి ప్రార్థించినట్లయితే దేవుడు అపవాది కార్యములను లయపరిచేవారుగా ఉన్నారు. అందుకని దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, అపవాది క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయన. మన జీవితంలో అపవాది ఎక్కడ క్రియ చేస్తుందో అది లయపరచబడాలంటే ఉపవసించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థించే గుంపుతో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.